దేవుడి సన్నిధిలోనూ అవినీతి దందాకు తెరలేపిన కేటుగాళ్లకు షాక్ ఇచ్చారు తమిళనాడు మంత్రి రమేష్. సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన మాస్క్ పెట్టుకుని క్యూ లైన్లోకి వెళ్లారు. ఇంకేముంది, సామాన్య భక్తుడే కదా అని అనుకుని ఒక అర్చకుడు దర్శనం చేయిస్తాను అన్నాడు. అందుకోసం ఓ రేట్ కూడా ఫిక్స్ చేశాడు. ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కట్ చేస్తే దర్శనం తర్వాత మంత్రి మాస్క్ తీయడంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు హిందూ ధార్మిక శాఖ మంత్రి రమేష్కు తిరుచెందూరు ఆలయంలో వీఐపీ దర్శనాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఆయన అవినీతి పనులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పక్కాగా ప్లాన్ చేశారు. ఎలాంటి కాన్వాయ్, లగ్జరీ కార్లు లేకుండా సాధారణ టీ షర్ట్, ముఖానికి మాస్క్ ధరించి తన పిఏతో కలిసి సామాన్య భక్తుల్లా ఆలయానికి చేరుకున్నారు. తన పిఏను పంపించి శీఘ్ర దర్శనానికి ఏదైనా మార్గం ఉందా అని అక్కడున్న అర్చకుడిని అడిగించారు. మంత్రిని గుర్తుపట్టని అర్చకుడు వీఐపీ రూట్ ద్వారా లోపలికి తీసుకుని వెళ్ళి ప్రత్యేక దర్శనం చేయిస్తానని, అందుకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున నలుగురికి కలిపి 4000 ఇవ్వాలి అని బేరమాడాడు. చేతిలో అంత నగదు లేదు అని చెప్పడంతో ఏకంగా గూగుల్ పే నంబర్ ఇచ్చి ఆన్లైన్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. డబ్బులు అందిన వెంటనే రూల్స్ బ్రేక్ చేసి మంత్రిని లోపలికి తీసుకుని వెళ్ళి వీఐపీ దర్శనాన్ని చేయించాడు ఆ పూజారి. దర్శనం ముగిసిన తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. గర్భగుడి నుంచి బయటకు రాగానే మంత్రి రమేష్ తన ముఖానికి ఉన్న మాస్క్ను తొలగించారు. ఎదురుగా ఉన్నది రాష్ట్ర మంత్రి అని తెలుసుకున్న అర్చకుడికి ఫీజులు ఎగిరిపోయాయి. భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి రమేష్ లంచం తీసుకున్న అర్చకుడిని పూజా విధుల నుంచి తక్షణమే తొలగించాలి అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే లంచం తీసుకోవడానికి సహకరించిన 2 సెక్యూరిటీ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తూ ఆలయ జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవుడి పేరిట దోపిడీ చేస్తున్న వారి ఆట కట్టించిన మంత్రిని సామాన్య భక్తులు ప్రశంసిస్తున్నారు. అయితే లంచం తీసుకున్న సిబ్బందిపై చర్యలను వ్యతిరేకిస్తూ కొందరు ఆలయ ఉద్యోగులు, అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. కానీ డిజిటల్ ఆధారాలతో సహా దొరికిపోవడంతో చివరకు లంచం తీసుకున్న అర్చకుడు, ఉద్యోగులు ఆలయ ట్రస్ట్ బోర్డుకు క్షమాపణ లేఖలు రాసిచ్చారు. మరోసారి అవినీతికి పాల్పడను అని హామీ ఇచ్చారు.